హలో నమస్తే అన్న. గుడ్ మార్నింగ్. ఇప్పుడు జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? ఎవరు వస్తారన్న? కాంగ్రెస్ వస్తుంది, రోలింగ్ పార్టీ. అంటే కాంగ్రెస్ ఇంకా టికెట్ ఎవరు కన్ఫర్మ్ చేయలేదు కదా, ఎవరికి ఇస్తే బాగుంటుంది అన్న టికెట్? నవీన్ సార్కి ఇస్తే బాగుంటుంది. ఎందుకు నవీన్ గారు రావాలనుకుంటున్నారు? ఆయన బస్తీ మంచి, లాస్ట్ టైం 3 సార్లు నిలబడింది, ఆయన గెలవలేదు. ఈసారైనా గెలవాలని, గెలిస్తే మన బస్తీకి మన మంచి చేసి చాలా పనులు చేస్తాడు ఆయన, మన మంచి అని. అర్ధరాత్రి ఉన్నా కూడా మన మంచితోటి పని చేపించవచ్చు అని పబ్లిక్కి నమ్మకం ఉంది. అది అంటే లాస్ట్ టైం చూసుకుంటే మనకి ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు ఆయన గెలిచారు. ఇప్పుడు వాళ్ళ సతీమణి నిలబడుతున్నారు, వాళ్ళ భార్య. ఆమెకి ఏమైనా గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఎక్కువ ఏం చెప్పలేం, ఎవరిది ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటే వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు ఆమె ఫేస్ రీడింగ్ ఎక్కువ లేదు కదా, ఆమె భార్య అని తెలుసు, ఫేస్ రీడింగ్ అంతే తెలియదు. నవీన్ గారు అంటే ఫేస్ రీడింగ్ ఉంది, తెలుసు అందరికీ. ఇక్కడ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పనిచేసింది, ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. మరి డెవలప్మెంట్ ఓకేనా ఇక్కడ? పర్లేదా? ఏమోకే, పేదోళ్ళకి 5,000 ఇల్లు ఇస్తానని ఖాళీ 500 ఇల్లు లోపల ఇచ్చేసుకున్నారు. అది ఎవరికి వచ్చినాయి తెలుసా? 10 ఇయర్స్ 8 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళకి, కొత్త వాళ్ళకి, బయట వాళ్ళకి వచ్చిన వాళ్ళకే వచ్చింది. ఇక్కడ 45 ఇయర్స్ 50 సంవత్సరం నుంచి ఉన్న వాళ్ళకి ఏం లేదు. ఇక్కడ వాళ్ళు ఇప్పుడు దాకా పరిశాలు ఉన్నారు, ఇప్పుడు దాకా కిరాయి కట్టి చచ్చిపోతున్నారు వాళ్ళు. ఆ పార్టీ చేస్తుందని చాలా హోప్ పెట్టినారు. అది బ్యాంక్ లోన్ ఇస్తా, అది ఇస్తా అని ఆడ మహమూద్ ఫంక్షన్లలో మీటింగ్ పెట్టిరు, అక్కడ పెట్టిరు, కానీ ఏం చేయలే వాళ్ళు. మొత్తం డంప్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి గెలిపించినాం కానీ డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళు ఓడిపోయినారు. అలాగే చూసుకుంటే బీజేపీ పార్టీ పరిస్థితి ఏంటంటే ఇక్కడ దీపక్ రెడ్డి పార్టీ పరిస్థితి ఏమంటే వాళ్ళు ఇక ఏం లేదు, ఏం తెలియదు. వాళ్ళు ఇది చేస్తా అని ఏం చెప్పలేదు, ఇక వాళ్ళది ఏం తెలియదు మనకి. మీరు నవీన్ కుమార్ యాదవ్ గారు వస్తే మేల్ అంటున్నారు. అని ప్రజలకు అందుబాటులో ఉంటారన్న ఏ టైంలో ఒకవేళ ఆయన వచ్చి? రాత్రి ఉంటాడు ఆయన. ఇప్పుడు ఫోన్ చేయండి, 10 నిమిషాలు ఉంటాడు ఆయన, ఉంటాడు ఇక్కడ. వేరే వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు కానీ ఆయన ఇమ్మీడియట్ వస్తాడు. మీరైతే ఏమనుకుంటున్నారన్న ఓవరాల్? ఆగస్ట్ ఉన్నా కూడా ఆయన ఎప్పుడైనా వస్తాడు, కంపల్సరీ వస్తాడు ఆయన. థ్యాంక్స్ అన్న. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.